2 లక్షల కోట్ల సంపద మాయం. భారత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలింది? అసలు కారణాలు ఇవే. ఒక్క రోజులో పెట్టుబడిదారుల సంపద 2 లక్షల కోట్లు, అక్షరాల 2 లక్షల కోట్లు మాయమయ్యాయి. సెన్సెక్స్ భారీగా పడిపోయింది. నిఫ్టీ కూడా తన కీలక స్థాయిని కోల్పోయింది. ఇది సాధారణ కరెక్షనేనా లేక ఇంకా పెద్ద పతనానికి ప్రారంభమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మార్కెట్ ఎందుకు పడిపోయింది, ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలో పూర్తిగా అర్థమవుతుంది. హాయ్, నేను మీ సాయి కృష్ణ వరకాల. నా ఛానల్ కేకే ఫైనాన్షియల్ సర్వీసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ పతనం వెనుక 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అమెరికా ఇరాన్ ఉద్రిక్తలు మళ్ళీ పెరిగాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో రిస్క్ అవర్షన్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ రిస్క్ ఫ్రీ ఆస్తులైన ఈక్విటీలను విక్రయించి సురక్షితమైన పెట్టుబడుల వైపు వెళ్తూ ఉంటారు. దీంతో భారత్ మార్కెట్పై కూడా ఒత్తిడి పెరిగింది. ఇంకొక కారణం, ముడి చమురు ధరలు కూడా ఈరోజు ఆల్మోస్ట్ 6% వరకు పెరిగాయి. ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం చమురును దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల చమురు ధరలు పెరిగితే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంపెనీల ఖర్చులు పెరుగుతాయి, ప్రభుత్వ ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. ఇది మార్కెట్కి కూడా ప్రతికూల సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రీజన్ 3, విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి అన్రెస్ట్ జరగడంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ భారత్ మార్కెట్లో కూడా అమ్మకాలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుంది. దీంతో షేర్లపై అదనపు ఒత్తిడి పెరిగి అవి కూడా మనకు సెల్ అయ్యి డౌన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ప్రాఫిట్ బుకింగ్. గత కొన్ని వారాల్లో మార్కెట్ బలంగా పెరిగింది. అందువల్ల చాలామంది పెద్ద పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఇది కూడా మార్కెట్ పతనానికి వేగవంతం చేసింది. 5వ రీజన్, కంపెనీల ఫలితాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఇతర పెద్ద రంగాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు అని చెప్పి భయంతో ఇన్వెస్టర్స్ ముందుగానే అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే టైంలో ఇలాంటి రోజుల్లో భయపడి కంపెనీ షేర్లను అమ్మడం సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎస్ఐపీలను కొనసాగించాలి. నాణ్యమైన కంపెనీలపై దృష్టి పెట్టాలి. అధిక అప్పులు తీసుకొని ట్రేడింగ్ చేయకూడదు. చరిత్ర ఏం చెబుతుంది? పెద్ద పతనం తర్వాత మార్కెట్ కోలుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ భౌగోళిక పరిస్థితులు, చమురు ధరలు రాబోయే మార్కెట్ను నిర్ణయిస్తాయి. ఈరోజు మార్కెట్ పతనం తాత్కాలికమేనా లేక మరింత కరెక్షన్ రానుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కేకే ఫైనాన్షియల్ సర్వీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గోదారం వెండి కూడా మనకి ఇక్కడి నుంచి భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంతకు ప్రీవియస్లో $3,900 దగ్గరికి టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 1-2 రోజులు వెయిట్ చేయండి. బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వారి గురించి కూడా మనకు కంప్లీట్ కంక్లూజన్ వస్తుంది. మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ వస్తుంటాయి, ఫుల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. డైలీ ఏ స్టాక్స్ బై చేయాలి, ఏ స్టాక్స్ అమ్మాలో కూడా నా ఫ్యూచర్ వీడియోస్లో మీకు అన్నీ అందిస్తాను. మీరు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా ఎక్కువ టైం పెట్టి మీకు అన్ని మంచి స్టాక్స్ కూడా మీకు ఏ స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు అమ్మాలి, ఎటువంటి స్టాక్స్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఇలాంటి ఏ సెక్టర్ కూడా మనకు ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా డే బై డే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి, అవేర్నెస్ వీడియోస్. మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి సెట్ అవుతాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మీరు అప్పుల నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఇలాంటివన్నీ మీకు ఫ్యూచర్లో నా ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.